హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ బ్లాక్ ఫుల్ వీడియో. ఇక్కడ నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి ప్రతిరోజు ప్రతి గృహిణి చేసుకునే పనులే. అవి నేను కూడా చేసుకుంటున్నాను. ప్రతి ఇల్లాలు చేసుకునే పనులే. మనకు ఎన్నో పనులు ఉంటాయి, కానీ వాషింగ్ మిషన్ మాత్రం ఎప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటాను. డే బై డే క్లీన్ చేసుకుంటాను వాషింగ్ మిషను. ఇక్కడ మనం బ్రష్ పెట్టుకుంటాం కదా, ఈ బ్రష్ వేసుకునేది కూడా ఇలా డైలీ సర్ఫ్ తోటి ఇట్లా క్లీన్ చేసేసుకుంటాను. ఇట్లా క్లీన్ చేసుకోకుంటే దీని మీద మరకలు ఉంటాయి. అసలు బ్రషే చేసుకోబుద్ది కాదు. మా పిల్లలు ఉన్నారు, ఇంకా దీని నిండా మరకలే ఉంటాయి. డే బై డే దీన్ని క్లీన్ చేసేసుకోవాలి, లేకపోతే ఇంకా చాలా అస్సలు నిద్ర కూడా పట్టదు నాకు. ఇలా క్లీన్ చేసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. వాటర్తో మనము బ్రష్ చేసుకునేటప్పుడు ఇది కొలిగేట్ ఉంటుంది కదా, చిన్నపిల్లలు కాబట్టి అంతా దాని మీద మోసేస్తారు. ఇక్కడ సింకు అంతా టిఫిన్ అయిపోయింది, వంట అయిపోయింది, టిఫిన్లు అన్నీ అయిపోయినాయి. ఇంక ఇక్కడ సింకు నిండా వంట సామాన్లు ఉంటాయి. ఈ సింకుతో ఈ సామాన్లలో కడిగేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా మా చిన్నోడివి కొత్త బుక్స్ వచ్చాయండి. ఇప్పుడు క్లాస్లో స్కూల్లో జాయిన్ అవుతున్నాడు కదా, మా అబ్బాయికి కొత్త బుక్స్ వచ్చేసాయి. చిన్నోడు, ఈయన మా పెద్దోడు. మనం ఎన్ని పనులు చేసుకున్నా ఈ సింకు కడగకుంటే, ఈ సింకు కూడా ఇవల్ల డస్ట్ వేసుకునేది, ఇది తెల్ల డబ్బా, ఇది వేస్ట్కు వాడుతుంటాను. ఇది కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాడు. ఇక్కడ సింకు దగ్గర ఉన్న కిటికీని కూడా క్లీన్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు. ఇదల్లా ఎంతో దట్టిగా ఉంటుంది ఇట్లా క్లీన్ చేసుకోకుంటే. ఈ ట్యాప్స్ కూడా కడిగేసుకుంటాను. అదేంటోనండి, మనం తీసేటప్పుడు ఏమో వాల్గు ఎంతో మనం స్నానం చేసి క్లియర్గా ఉంటాం చూడు, అలాగ ఉంటుంది. పెట్టేటప్పుడు మాత్రం ఎందుకో చాలా మబ్బుగా ఉంటుంది. అసలు ఇక్కడ మనమా కాదా అనిపిస్తుంది. పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, తీసేటప్పుడు బాగుంటుంది. పెట్టేటప్పుడు ఎందుకు ఇట్లా డల్లుగా మబ్బుగా ఉంటుందో నాకు అర్థం కాదు. ఇది నా ఫస్ట్ బ్లాక్ ఫ్రెండ్స్. నాకు దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అంతా కష్టపడి నీట్గా చేసుకునే పనులల్లో నాకు ఓపిక లేకపోయినా ఈ బ్లాక్ను పెడుతున్నాను. ఇలా క్లీన్ చేసేసుకొని మీరు ఇలా క్లీన్ చేసుకుంటారో నాకు కామెంట్ చేసి కింద షేర్ నా బ్లాక్ను ఎవరికైనా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కౌంటర్ టాప్ను కూడా క్లీన్ చేసేసుకుంటాను, తడిబట్ట పెట్టేసుకుంటాను ఎప్పటికప్పుడు. ఇలా పెట్టుకోకుంటే అసలు ఎంతో చికాకుగా అనిపిస్తుంది. ఎందుకంటే దీని మీద ఎప్పుడు డస్ట్ పడి ఉంటుంది. వంట అయినాక కూడా ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటాను. స్టవ్ను అంతా క్లీన్ అయిపోయింది. ప్లేట్లకి ఇంకా అంట్లకి వేసి పెట్టుకుంటాను. ఇక్కడ మిక్సీ ఇంకా రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేసుకోవాలి. దీనికి కూడా ఇక చూడండి, ఇవి మనం ఎంత రుద్దినా చూడండి, ఇవి అసలు తడిబట్టకు పోవు. వీకెండ్ ఖచ్చితంగా నేను ఇవి క్లీన్ చేసి పెట్టుకుంటాను. మిక్సీ, రైస్ కుక్కర్ రెండు క్లీన్ చేసుకుంటాను. కాకపోతే ఈసారి కొంచెం మొండికేసింది. మిక్సీ మొండికేసింది బాగా. ఎంతో మిక్సీ పడుతుంటే అందులో చాలా పడిపోయింది డస్ట్. ఇది కూడా కొంచెం బ్రష్ చేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ బ్రష్ పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. షింకు బ్రష్ వాడితే ఇందులోని డస్ట్ అంతా పోతుందని నేను అనుకున్నాను, అందుకే ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత డస్ట్ ఉందో. అసలు ఆ షింకు బ్రష్ పెట్టిన కూడా రావడం లేదు. మీరు ఏ దాంతో క్లీన్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అంతా తుడిచిపెట్టుకుంటే ఇల్లు ఎంతో అందంగా ఉంటే, కిచెన్ ఇంత క్లీన్గా ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నాకే కాదు, ప్రతి గృహిణికి ఇలాగనే ఉంటే ఆనందం అనిపిస్తుంది. ఇంకా ఇవి అయిపోయాక ఎండ్లు మాప్ స్టిక్తో అంతా తడిబట్ట పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. కిటికీలు
బెడ్రూమ్ తలుపులు, ఇంటి దగ్గర ఇలా ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క దాని మీద తడిబట్ట అనేది పెట్టుకుంటాను నేను. ఇండ్లు క్లీన్ చేయడానికే నాకు చాలా సమయం, చాలా అంటే చాలా సమయం అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ హాల్లోకి ఎంట్రీ అయితేనే మనకు టీవీ దగ్గర ఇక్కడ ఇది ఉంది కదా, ఈ స్టాండ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. రిమోట్లు, పిల్లలంతా చాలా అల్లరి చేసి ఇల్లంతా ఈ టీవీ దగ్గర ఎన్నో బొమ్మలు అవి ఇవి పెట్టి అల్లరి చేస్తూ ఉంటారు మా పిల్లలు. ఇవల్ల క్లీన్ చేసేసి నీట్గా తడిబట్ట పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలాగ క్లీన్ చేసుకోవడం అంటే నాకు ఇల్లు చాలా ఇష్టము. జెండు బాంబ్, టైగర్ బాంబ్, ఇలా అన్ని బాంబులల్లో ఇలా మా అద్దం దగ్గర పెట్టేస్తారు పిల్లలు అల్లరి చేసి. ఇవి వెళ్ళి తీసి అందులో వేసుకొని డబ్బాలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాగా పెట్టుకుంటాను. ఇక్కడ అద్దం దగ్గర ఇంత క్లీన్గా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఇది దేవుని గది, ఇలా మాప్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇది కిచెను, ఇలా మాప్ పెట్టేసుకున్నాను. ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మనము బకెట్ వాటర్ తెచ్చుకుంటాం కదా, అందులో మనం సాల్ట్ కానీ తడిబట్ట పెట్టుకునే వాటర్లో పసుపు కానీ వేసుకొని ఇళ్ళలో క్లీన్ చేసుకుంటే, సరుపుతో పాటు ఇవి కూడా క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇక్కడ మా బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్లో రెండు కిటికీల దగ్గర ఇట్లా క్లీన్ చేసేసి పెట్టుకుంటాను. ఎక్కువ మాబే పెట్టేస్తాను. ఇది ఇంకొక బెడ్రూము, మాస్టర్ మైండ్ బెడ్రూమ్ ఇది. ఇందులోనే బిరువ పెట్టుకున్నాం, వాషింగ్ మిషన్ పెట్టుకున్నాము. వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసుకున్నాను. ఇక్కడ హాల్ అంతా తడిబట్ట పెట్టేసుకొని తుడిచేసుకుంటున్నాను మాప్తో. ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ చూడండి, ఈ గడప దగ్గర అసలు పోనే పోదు, అందుకే చాలా కష్టపడుతున్నాను తుడచడానికి. ఇప్పుడు ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇలా క్లీన్ చేసుకోవడము, ఇలా సర్దుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు హాలు ఎంతో అందంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఫ్లోర్ కూడా చాలా క్లీన్గా అయిపోయింది. ఇంకా బాత్రూము, ఈ బాత్రూమ్కి నేను బట్టల బ్రష్ వాడతాను. ఇందులో సర్ఫ్ వేసుకొని ట్యాప్స్, సోప్ పెట్టుకునే బాక్సులు కూడా అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇలా సర్ఫ్ వాటర్తో అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా బాత్రూమ్ను కూడా కడిగేసుకుంటాను. ఇలాగ సర్ఫ్ వాటర్ వేసి ఇట్లా ఈ తలుపును కూడా కడిగేసుకొని నీట్గా పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు. చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇంకా ఫ్లోరు, టైల్స్ ఇవల్ల కూడా క్లీన్ చేసేసుకుంటాను. వాష్రూమ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. అది నాకు చూపించడం ఇష్టం లేదు, చూడడం కూడా మీకు ఇష్టం ఉండదు అనుకుంటా. ఇలాగా అంత క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఈ టైల్స్ మీద వాటర్ అట్లా వేసుకొని, సర్ఫ్ వాటర్ వేసుకొని క్లీన్ చేసేసుకుంటాను. ఇలా చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా రెడీ అయ్యాను. బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.